హార్మూజ్ జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని కూడా అంటారు. అక్కడ ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ ఒమాన్ చర్చల ఫలితంగా జలసంధిని తిరిగి పూర్తిగా తెరిచేందుకు ఒక ఒప్పందం దాదాపు ఖరారైంది. ఫిబ్రవరి 2026లో అమెరికా ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గాన్ని అడ్డుకోగా జూలైలో తాత్కాలిక సంధి ముగిసి తిరిగి దాడులు జరిగాయి. అయితే ప్రస్తుతం అమెరికా ఒమాన్ మధ్య జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు సానుకూల దిశగా సాగుతుండటంతో రానున్న కొద్ది రోజుల్లోనే నౌకాయానం సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా భారత్పై తీవ్రమైన ఆర్థిక మరియు ఇంధన ప్రభావం పడింది. భారత్ ఈ వివాదంలో తటస్థంగా ఉన్నప్పటికీ దేశీయంగా పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులను ఎలా చూడాలి, ట్రంప్ మాటలకు హార్మూజ్ వద్ద జరుగుతున్న చేతలకు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ ప్రభావం భారతదేశ ప్రజలకు ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలపై మెరైన్ చీఫ్ ఇంజనీర్, న్యాయవాది ప్రొఫెసర్ కొలవెన చాంద్ను అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా హార్మూజ్ జలసంధి అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత గురించి వివరించండి. ముందుగా QTV వారికి నా అభినందనలు. అయితే ఈరోజు మనం చర్చించబోయేది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంటే హార్మూజ్ జలసంధి. దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ మధ్య ఈ ఇరాన్ అమెరికా యుద్ధంలో మనం చాలా వరకు దీని గురించి వింటున్నాం. అలాగే అక్కడ చాలా వరకు ఓడలు ఆయిల్ని తీసుకొస్తూ అక్కడ ఆగిపోయి అక్కడే యాంకర్ వేసుకుని పాపం అవన్నీ కదలకుండా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎందువలన వచ్చింది, అసలు ఏంటి దీనికి సంబంధించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇంతకు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అన్నది ఇది న్యాచురల్గా తయారైన సముద్ర మార్గం. దీన్ని ఎవరు ఏమి అంటే ఆర్టిఫిషియల్గా చేసింది ఏమీ లేదు, అది న్యాచురల్గా తయారైంది. అలాగే మనకి స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అని ఉంది, స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ అని ఉంది, అలాగే స్ట్రెయిట్ ఆఫ్ బాస్ఫరస్. ఇవన్నీ స్ట్రెయిట్స్ కూడాను అంటే ఇవన్నీ జలసంధులు కూడా న్యాచురల్ గా ఫామ్ అయ్యాయి. దాని గుండా వెళ్ళటానికి ఈ షిప్పులకి పూర్తిగా అసలు దానికి ఏమి టోల్స్ కానీ ఏమీ కట్టవలసిన అవసరం లేదు. దానికి అర్హత ఉంది, ఏవైనా కానీ పాస్ అయ్యి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, మొదటి నుంచి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిలో ఎప్పుడు కూడాను టోల్ ఛార్జ్ చేయటం అనేది లేదు. కానీ ఈ యుద్ధం వచ్చిన తర్వాత యుద్ధం ప్రభావం వలన ఇరాన్ ఒక కొత్త చట్టాన్ని తేవటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అది చట్టరీత్యా పనికిరాదు. కానీ వాళ్ళు ఈ యుద్ధం అవటం వలన యుఎస్కి ఇరాన్కి యుద్ధం అవటంలో వాళ్ళు అమెరికాతో యుద్ధం చేయటానికి వాళ్ళకి అంత శక్తి అయితే లేదు. కానీ ఎలాగ అమెరికాని దారిలోకి తేవాలంటే పర్టికులర్గా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అన్నది దీని గుండా ఆయిల్ ట్యాంకర్లు కానీ, గ్యాస్ షిప్పులు కానీ, గ్యాస్ క్యారీ చేసే షిప్పులు కానీ, ఈవెన్ బల్క్ క్యారియర్స్, మెయిన్గా ఆయిల్ అయితే మటుకు 20% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఈ జలసంధి గుండా వెళ్తూ ఉంటాయి. అంటే దీన్ని కనుక ఆఫ్ చేస్తే ప్రపంచం చాలా వరకు ఈ రేట్లు అంటే ఆయిల్ రేట్స్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. అది అర్థం చేసుకుని ఇరాన్ డైరెక్ట్ గా అమెరికా మీద యుద్ధం చేయటం కంటే ఈ గల్ఫ్ దేశాల మీద, ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి, అందువల్ల గల్ఫ్ దేశాల మీద ముఖ్యంగా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని అరికట్టేశారు. బంద్ చేయటం వలన ఈ షిప్పులన్నీ చాలా ఎన్నో వందల షిప్పులు అక్కడి నుంచి వెళ్ళలేక అక్కడ ఆగిపోవటం వలన ప్రపంచ వ్యాపారానికి ఈ ఆయిల్ దానికి చాలా వరకు ముప్పు కలిగింది. ఈ ముప్పు కలగటం వలన అలాగైనా కానీ అమెరికాని కానీ ఇజ్రాయెల్ని వాళ్ళ దారికి తేవాలన్నది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్కి సౌత్లో ఉంటుంది, ఒమన్ నార్త్లో ఉంటుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అన్నది ఎక్స్క్లూజివ్లీ ఎకనామిక్ జోన్ అంటారు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. సో ఈ రెండు దేశాల మధ్యలో నుంచి ఈ ఛానల్ వెళ్తా ఉంది కాబట్టి వీళ్ళు కొత్తగా మనం దీని మీద ట్రాన్సిట్ టోల్ చార్జ్ చేయాలి అన్నది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. దానికి అమెరికా ససేమిరా ఒప్పుకోకుండా వాళ్ళని మటుకు దానికి ప్రపంచాన్ని ఈ షిప్పులు వెళ్ళడానికి మేమే వాటికి ఏదైనా కానీ రక్షణ ఇస్తాం, వీళ్ళు మటుకు చార్జ్ చేయటం లేదు అంటూనే మేము చార్జ్ చేస్తాం అన్నట్లుగా అమెరికా చాలా వింతగా చూస్తూ ఉంది. అయితే
దీనివల్ల ముఖ్యంగా చెప్పబోయేది ఏమిటంటే ఈ ట్రాన్సిట్ టోల్ అన్నది ఫస్ట్ ఏంటంటే పొలిటికల్ క్లైమా లేకపోతే లీగల్ ఎంటైటిల్మెంటా అంటే లీగల్ ఎంటైటిల్మెంట్ అయితే ఏమాత్రం లేదు. పొలిటికల్ క్లెయిమ్ ముఖ్యంగా ఈ యుద్ధం వలన అక్కడ ఒక రకమైన ఇబ్బందిని తీసుకొచ్చి ఈ షిప్పుల్ని దాని నుంచి వెళ్ళటానికి మేము సహకరిస్తాం అని చెప్తూ ఇరాన్ మేము దానికి చార్జ్ చేస్తాం. అలాగే ఒమన్ కూడా ఉంది కాబట్టి ఒమన్ కూడా అందులో కొంత షేర్ ఇచ్చేట్టు వీళ్ళు చర్చ చేసుకుంటున్నారు ఒమన్ అండ్ ఇరాన్. దీనికి అసలు మనం తెలుసుకోవాల్సింది అంటే లీగల్గా అయితే మటుకు దీనికి ఎంతవరకు ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కూడా తీసుకుంటానికి ఇంటర్నేషనల్ లా కానీ ఇంటర్నేషనల్ మెరీటైమ్ ఆర్గనైజేషన్ కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ UNCLOS అంటారు, యునైటెడ్ నేషన్స్ ఆన్ ద లా ఆఫ్ సీస్ కన్వెన్షన్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ, వీటిలన్నిటి ప్రకారం కూడాను వీళ్ళు చార్జ్ చేయడానికి లేదు. కానీ పొలిటికల్గా వీళ్ళు ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఎప్పుడంటే చార్జ్ చేయొచ్చు, వీళ్ళు ఏమైనా స్పెషల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఇరాన్ ఒమన్ను చార్జ్ చేయడానికి అర్హత ఉంది. ఎలాగంటే పైలటేజ్ అని అంటారు, లేకపోతే స్పెషల్ పోర్ట్ సర్వీసెస్ అని ఇస్తారు, లేకపోతే సెక్యూరిటీ ఇస్తారు, సేఫ్టీ గురించి కొన్ని స్పెషల్ సర్వీసెస్ ఇస్తారు. అటువంటి పక్షంలో చార్జ్ చేయొచ్చు. లేకపోతే ఆర్టిఫిషియల్ ఛానల్స్ అంటారు, ఎటువంటివి అంటే సూయజ్ కెనాల్ లేదా పనామా కెనాల్, ఈ వీటిల్లో మటుకు షిప్పులు వెళ్ళేటప్పుడు చార్జ్ చేస్తారు. ఎందుకంటే అది కృత్రిమంగా తయారు చేయబడిన కెనాల్స్ కాబట్టి వాటి నుంచి వెళ్ళేటప్పుడు చార్జ్ చేస్తారు. అందువలన ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా చార్జ్ చేస్తే చాలా వరకు అది మనకి ఈ రేట్లకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈ టోల్స్ వలన టోల్ అవటం వలన మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రపంచంలో అన్ని దేశాలకి ఇబ్బంది కలుగుతుంది. అందువలన దీన్ని ఖండించాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అమెరికా ఇప్పుడు యుద్ధం అనేది అసలు ఉందా లేదా అని కూడా చాలామందికి డౌట్గా ఉంది. వీళ్ళు చర్చలు చేస్తున్నారు, మధ్యలో మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తున్నారు, సీజ్ ఫైర్ అంటున్నారు, దాన్ని బ్రేక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడైతే మటుకు యుద్ధాన్ని మటుకు పూర్తిగా ఆఫ్ చేయలేదు, కానీ తగ్గుముఖంలో ఉంది. ఎలాగైనా కానీ ఇరాన్ ఒమన్ మటుకు దీని మీద ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీద టోల్ చార్జ్ చేయాలని అనుకుంటా ఉంది. దానికి ఎలా అయినా అది కన్నా చార్జ్ చేస్తే చాలా వరకు కష్టం అవుతుంది. రెండోది ఈ ఆయిల్ రేట్లు కూడా బాగా పెరుగుతాయి. సార్, ఈ ప్రభావం రాబోయే రోజుల్లో ప్రపంచంపై ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నేను చెప్పినట్టుగా ఇప్పుడు దీనికి ఎప్పుడైతే ఇరాన్ ఒక ట్రాన్సిట్ టోల్ ఛార్జ్ అని కనుక చేయబోతోందో దానివల్ల మనకి ఈ క్రూడ్ ఆయిల్ యొక్క రేట్ బాగా పెరుగుతుంది. రెండోది ఎలాగైతే ఈ రిస్ట్రిక్షన్ ఎప్పుడైతే ఉందో కొన్ని మార్గాలు వేరే స్ట్రెయిట్స్ ఉన్నాయి, వాటి గుండా వెళ్ళటానికైతే అప్పుడు దాని యొక్క డిస్టెన్స్ ఎక్కువైపోయి దానివల్ల కూడాను ఈ రేట్లు పెరుగుతాయి. దీనివల్ల ప్రపంచంలో ఖచ్చితంగా ఆయిల్ యొక్క ధరలు పెరిగి ప్రజలకి చాలా వరకు కష్టం అవుతుంది. హార్మూజ్ జలసంధి యాంగిల్లో చూస్తే ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం పరిణామాలు భారత్పై ఎలా ఉంటాయంటారు ఇంకా రానున్న రోజుల్లో? భారత్ మీద పరిణామం ఈ యుద్ధం వల్ల కొంతవరకు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా కాకుండా వేరే జలసంధుల నుంచి ఎలాగైతే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అని చూస్తూ ఉంది ఇండియా. అదే కనుక చేసుకోగలిగితే ఎగ్జాంపుల్ రష్యా నుంచి క్రిందటి నెలలో జూలైలో 55% ఆఫ్ మన యొక్క రిక్వైర్మెంట్ని ఇండియా రష్యా నుంచి సోర్స్ చేసింది. అలాగే ఇప్పుడు ఏంటంటే వెనిజులా నుంచి, అమెరికా నుంచి, తర్వాత మనకి ఈ రష్యా నుంచి కనుక తీసుకునేట్లయితే ఆయిల్ మన మీద ఇండియా మీద ప్రభావం అయితే అంతగా ఉండదు, చాలా తక్కువ, ఇన్సిగ్నిఫికెంట్ అంటాం. అంటే దాన్ని అంత ఎక్కువ ఏమీ మనకి ఇబ్బంది అయితే ఉండదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అన్నది జలసంధి, న్యాచురల్గా తయారైన జలసంధి. ఈ జలసంధి గుండా ప్రపంచ దేశాలకు 20% మేర ఆయిల్ రవాణా జరుగుతుంది. అందువల్ల జలసంధి దిగ్బంధనం పరిణామాల్ని అవకాశంగా మార్చుకునేందుకు ఇరాన్ చూస్తోంది. ఇందులో భాగంగా టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే దీనిపై ఓమన్ మరియు ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లుగా ప్రొఫెసర్ చాంద్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఓమన్ మరియు ఇరాన్ టోల్ ఛార్జీలు వసూలు చేయాలి అనే నిర్ణయాన్ని
అంతర్జాతీయ చట్ట ప్రకారం వారు పంచుకోవడానికి అర్హత లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద హార్మోజ్ జలసంధి వివాదం నేపథ్యంలో తాజాగా భారత్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకున్న నేపథ్యంలో భారతదేశంపై రాబోయే రోజుల్లో అంతగా ప్రభావం ఉండదని కూడా ప్రొఫెసర్ చాంద్ చెప్పడం జరిగింది.